हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకైనా ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్స్ కైనా ఇలా ప్రిపేర్ చేస్తే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ వడా సో ఇలా ఆనియన్స్ అనేవి బాగా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి తరుక్కున్న వాటిని ఇలా స్మాష్ చేయాలి కొద్దిగా చేస్తే కంబైన్డ్ అయి ఉంటాయి కదా అంటుకొని అవన్నీ విడిపోయి నీట్ గా వస్తాయి ఇందులో వాటర్ అంతా కూడా బాగా దిగిపోతుంది సో ఇందులోనే మనం క్యారెట్ కూడా వేసుకోవాలి వేసుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి క్యారెట్ మంచిది కదా వేసుకుంటేనే మంచిది సో ఒక క్యారెట్ ఇలా తురిమి వేసుకున్నాను ఇందులోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర వాము వేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అక్కడక్కడ స్పైసీగా జమ్ అని తగులుతుంటే సూపర్ ఉంటుంది సో వాము కూడా కొంచెం తగినంత ఉప్పు వంట సోడా కొంచెం ఒక చిటికెడు వంట సోడా కారం తగినంత మీకు సరిపడినంత కారం వేసుకోండి పచ్చిమిర్చి నాకు ఇక్కడ ఘాటు అందుకోసమని నేను కారం అనేది తగ్గించుకున్నాను వీటన్నింటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చేతితోటి స్పూన్తో గరిటతో కలపకండి వీటికి పట్టదు సో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచేసేయాలి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ రైస్ పిండి బియ్యం పిండి కొంచెం వేసుకోండి నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇంకా చాలిపోతే మళ్ళీ వేసుకుందాం నిమ్మకాయ కొంచెం పిండుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది లెమన్ వేసుకుంటే సో ఇలా మీకు థిక్గా అయిందంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మీకు వడకు వస్తుందో లేదో చూసుకోవాలి ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇలా వడ షేప్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ రెడీగా పెట్టుకొని చూసారుగా అలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయాలి చూసారుగా ఫ్రెండ్స్ మన ఆనియన్ క్యారెట్ వడ రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదా ఈ కలర్లో వస్తే తీసేస్తే సరిపోతుంది దీంతో టమోటా చట్నీ అయినా అండ్ టమోటా సాస్ అయినా లేదంటే పల్లీలు పుట్నాల చట్నీ అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు మళ్ళీ చేసుకుని తింటారు అట్లా ఉంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్